హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా గోల్డ్. ఫైనల్గా ఇమ్మాడి రవి అరెస్ట్ అయ్యాడు. ఇతను ఐబొమ్మ వెబ్సైట్ ఫౌండర్. కొంతకాలం క్రితం రవి తనని పోలీసులు పట్టుకోలేరని ఛాలెంజ్ చేశాడు. ఒకవేళ పట్టుకోవడానికి ట్రై చేస్తే తన దగ్గర చాలామంది టాలీవుడ్ హీరోల పర్సనల్ డేటా ఉందని, అది పబ్లిక్ డొమైన్లో ఉంచుతానని అందరినీ బెదిరించాడు. అప్పటి నుంచి తెలంగాణ పోలీసులు రవిని ఎలాగైనా పట్టుకుందామని తన మీద నిఘా పెట్టారు. నవంబర్ 15న రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చి కూకట్పల్లిలోని తన ఇంట్లో ఉండగా తెలంగాణ పోలీసులు తనని అక్కడ అరెస్ట్ చేశారు. రవి మీద తెలంగాణ పోలీసులు పైరసీ కేసు మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు రవికి 14 days జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రవి రెండు విధాలుగా మూవీస్ని పైరసీ చేసేవాడు. ఒకటి, డైరెక్ట్గా సర్వర్స్లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి మూవీస్ని కాపీ చేసి తన వెబ్సైట్లో పెట్టేవాడు. ఇంకొక విధానం ఏంటంటే మూవీ నుంచి డైరెక్ట్గా క్యామ్ కోడర్తో సినిమాని రికార్డ్ చేసి దానిని కూడా తన వెబ్సైట్లో పెట్టేవాడు. రవికి ఇలా చేయడం వల్ల మనీ ఎలా వస్తుంది అంటే, చాలా బెట్టింగ్ యాప్స్ తమ యాడ్స్ని ఐబొమ్మ వెబ్సైట్లో ఉంచడానికి రవికి చాలా మొత్తంలో డబ్బులు ఇచ్చేవి. అంతేకాకుండా లాగిన్ అయిన చాలామంది యూజర్స్ డేటా రవి దగ్గర ఉంది. దాన్ని థర్డ్ పార్టీ సైట్స్కి అమ్మి తన డబ్బులు చేసుకునేవాడు. ఇలా చేస్తూ రవి దగ్గరగా 20 కోట్లు సంపాదించాడని తెలంగాణ పోలీసులు చెప్పారు. తన దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలని రికవర్ చేశారు ఇప్పటి వరకు పోలీసులు. అంతేకాకుండా తన దగ్గర నుంచి చాలా ల్యాప్టాప్స్, చాలా హార్డ్ డిస్క్లు కూడా తెలంగాణ పోలీసులు రికవర్ చేశారు. ఆ హార్డ్ డ్రైవ్స్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి చాలా లాంగ్వేజెస్ సంబంధించిన చాలా సినిమాలు దొరికాయి పోలీసులకి. రవిని అరెస్ట్ చేయడం చాలామంది కామన్ పీపుల్కి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి 1500 నుంచి 2000 రూపాయల వరకు మంత్లీ కట్టాల్సి వచ్చేది. బట్ వాళ్ళు ఐబొమ్మలో మూవీస్ని వాచ్ చేసేవారు. సో ఈ కామన్ ఆడియన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి రెంట్ పే చేయడం కన్నా, సినిమా టికెట్స్కి హై ప్రైజెస్ పెట్టి సినిమా చూడడం కన్నా ఈ ఐబొమ్మలో మూవీస్ చూడడానికి ఎక్కువ ఇష్టపడేవారు. సో అందుకని ఐబొమ్మ వెబ్సైట్ ఫౌండర్ అయిన రవిని అరెస్ట్ చేయడం ఈ కామన్ ఆడియన్స్కి అసలు నచ్చలేదు. బట్ తెలంగాణ పోలీసులు అండ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పర్సన్స్ రవిని అరెస్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. ముందు ముందు చూడాలి పోలీసుల ఇంట్రాగ్రేషన్లో రవి ఎవరెవరి పేర్లు బయటకు తీసుకొస్తాడు అండ్ ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనేది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.